అర్ధరాత్రి 11 దగ్గర నుంచి రకరకాల వేషధారాల్లో, ఇంకా చెప్పాలి అంటే తాగి తందనాలాడి రోడ్డు మీదకి వచ్చి అల్లర్లు చేసి టపాకాయలు కాల్చి పొద్దున్నే కొడుకొని సాయంత్రం లేకపోవడం, ఇది ఈరోజు జరుగుతున్న నూతన సంవత్సరం డిసెంబర్ 31 స్వాగత వెల్కమ్కి 1వ తారీఖు వెల్కమ్కి చేస్తున్న జనరేషన్. ఇది నేను చెప్పినా చెప్పినా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు జనరేషన్ ఎలా ఉందంటే 31 బిగినింగ్కి ఎండింగ్కి నూతన సంవత్సరానికి వెల్కమ్కి చేస్తాం. దీనికోసం ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ, అలాగే పేరెంట్స్ 31వ తారీఖు వస్తుందంటే భయం. ఏ పిల్లాడు రోడ్డు మీదకి వెళ్ళి సరిగ్గా వస్తాడో రాడు, తెల్లారికి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయో, ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో. అంటే ఒక నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇంట్లో తల్లిదండ్రులు, అలాగే సమాజంలో ఉన్న వ్యవస్థ భయభ్రాంతులయ్యే సిచ్యువేషన్ని నూతన సంవత్సరం జరుపుకోవాలా, ఇది మనందరం ఆలోచించాల్సిన అవసరం. అలాంటి నూతన సంవత్సరం కాదు మంది. తెలుగు సాంప్రదాయాలు అలాగే పంచాంగ శ్రవణంతో బిగించేసి ఈ సంవత్సరం మొత్తం మన సిరి సంపదలు కానీ మనం కానీ ఎలా ఉంటాం అనేది ఈ ఉగాది రోజున చెప్పే అద్భుతమైన ట్రెడిషన్ గల పండగ ఉగాది పండగ. దేన్ని పాటిస్తే, దేన్ని ఆచరిస్తే యువతకు కానీ రాబోయే జనరేషన్స్ కానీ బాగా జరుగుతుందని తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి నమ్మే వ్యక్తిని నేను. అందుకే ఈరోజు ట్రెడిషనల్గా మన పండగలు జరుపుకోండి. ఆ పండగల యొక్క విశిష్టతని తెలియజేయాల్సిన అవసరం పెద్దలుగా మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఈరోజు చూడండి, ఇంతగా పెద్దలు ఆ వయసులో ఎంత ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఆ పాట పాడారంటే ఒకసారి దాని వెనకమాల ఉన్న కృషిని మనం, వాళ్ళ వెనకమాల ఉన్న ఇన్స్పైర్ని దాన్ని మనందరూ ఆహ్వానించాలా, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎల్లారేశ్వరి గారి స్టైల్లో ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని వాళ్ళు ఎంత ఇన్స్పైర్గా పాడారు అనేది దాని వెనకమాల ఉన్న ఆ ఇన్స్పైర్ని మనందరం పొందాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే వయసుతో సంబంధం లేదు దేనికి. అలాగే క్రియేటివిటీ, ఏ వయసులో అయినా క్రియేటివిటీ వస్తుంది. ఈరోజు చాలామంది తెలుగు భాషని స్పష్టంగా సరిగ్గా మాట్లాడలేని వ్యక్తులు అందరూ ఉన్నారు, బహుశా నాతో సహా. ఈరోజు తెలుగు లెక్కలో నేను ఒక కాలేజీ కరెస్పాండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, ఫార్మసీ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, లేదా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ తెలుగులో ఒక లెటర్ని ప్రిన్సిపల్కి రాస్తే దాంట్లో కనీసం 1 నుంచి 10 తప్పులు ఉంటాయి. ఇది రాస్తే 10 తప్పులు తక్కువ ఉన్నాయి. ఇది ఎందుకు చెబుతున్నానంటే తెలుగు భాష స్పష్టంగా, తెలుగు భాష మీద అవగాహన, తెలుగు భాష మీద ప్రేమ, తెలుగు భాష మీద మమకారం ఉన్నప్పుడే ఆంగ్ల భాష మీద కూడా కొత్త వస్తుంది. మాతృభాష మీద ప్రేమ, మాతృభాష స్పష్టంగా మాట్లాడే రోజు, మాతృభాష మీద ప్రేమ ఉన్నప్పుడు, అందుకే శ్రీకృష్ణదేవరాయ గారు చెప్పారు, దేశ భాష నందు తెలుగు లెస్స అని. అలాంటి తెలుగు భాష ఉంది, అలాంటి పండగ ఉంది, అలాంటి ఉగాది ఉంది. అందుకే తప్పకుండా ఇది మనందరి బాధ్యత. ఈ ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకునే బాధ్యత ఉంది. దానిలో ఉన్న ఆనందాన్ని, దానిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాల్సిన బాధ్యత ఉంది. దాన్ని భావి తరాలకు పంచాల్సిన బాధ్యత కూడా ఉంది. దానికి ఆస్తి తెనాలి కళల రంగంగా, కళల కాలాచిగా, ఆంధ్ర ప్యారిస్, దాన్ని కొనసాగించే బాధ్యత మనందరం నిలబెడితే రాబోయే తరాలు కూడా ఈ సాంప్రదాయాన్ని, ఈ యొక్క గడ్డ యొక్క వెలుగుని తీసుకురావడానికి మనందరం భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.